బ్రదర్ ఇప్పుడు ఇవి లోకలేనా? లోకల్ అన్న ఇది రాజమండ్రి నుంచి తీసుకొచ్చారు. ఇది రాజమండ్రి. రాజమండ్రి. ఇది వచ్చేసి ఇవేమో లోకల్ ఇవి రెండు. ఇది ఎంత వస్తుంది పాలు? ఇవి పూటకి 6 లీటర్లు ఇస్తుంది. ఇప్పుడు 5, 6 ఇస్తుంది. రెండు పూటలకి 2 పూటలకి 10 లీటర్లు. 10 లీటర్లు. ఇవి సేమ్ అన్న అంతే ఇస్తుంది. లోకల్ బ్రీడ్ అయినా సరే మనకు పాల క్యాపబిలిటీ బాగుంది. ఇది లోకల్ బ్రీడ్ అయినా పాల క్యాపబిలిటీ బాగుంది. సో ఇప్పుడు ఏ సంవత్సరం తెచ్చుకున్నారు మీరు? నేను డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు అవుతుందన్న. 7 ఇయర్స్ లో ఇక్కడ డైరీ పూర్తిగా అంతా తయారు చేసుకోవడానికి 4-5 ఇయర్స్ నుంచి షెడ్ పెట్టుకున్నాను. షెడ్కు నాకు 4 లక్షలు అయిందన్న. ఇది ఒకటి పెద్ద షెడ్ తయారవుతుంది. ఇది దీంట్లో కూడా కొన్ని తీసుకొచ్చి అరేంజ్ చేస్తాను. ఇప్పుడు లోన్ అనేది పెట్టుకున్నారా? లేదన్న, లోన్ ఏమి లేదు. సొంత ఖర్చుతోనే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది ఆవు ఇది ఆవు వచ్చేసి మనము ఇక్కడ లోకల్లోనే కొన్నామన్న. ఇది లోకల్లో కొన్నాము. ఇది పూటకి 5 లీటర్ల పాలు ఇస్తుంది. ఇది కూడా 10 లీటర్ల పాలు ఇస్తుంది. ఇవి హర్యానా బ్రీడ్ అన్న. ఇది ఇక్కడ నుంచి ఒక 6 గేదెల వరకు హర్యానా బ్రీడ్ ఉంటది. మళ్ళీ అవతల ఒక 2 గేదెలు లోకల్ ఉంటది. మళ్ళీ హర్యానా. ఇవి వచ్చేసి మనకి పూటకి 5 లీటర్లు ఇచ్చాయన్న ఒక్కొక్కటి. అన్న నేను అప్పుడు 7 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నప్పుడు అప్పుడు 80,000 తీసుకున్నా, 90,000 తీసుకున్న గేదెలు. ఇప్పుడు వచ్చేసి గేదెలు మార్కెట్ పూర్తిగా రేట్లు అన్ని చేంజ్ అయిపోయినాయి. ఒక గేదె వచ్చేసి 1,30,000, 1,40,000, 1,50,000 కూడా ఉన్నది. ఇప్పుడు మార్కెట్ కి అప్పుడు మార్కెట్ కి చాలా తేడా ఉన్నది. 1,30,000 అవును, 1,30,000, 1,40,000 అంటున్నారు. మంచి బ్రీడ్ మంచి గేదె కావాలంటే ఇప్పుడు 1,60,000 దాకా 1,60,000 దాకా చెప్తున్నారు. సో ఇప్పుడు 7 ఇయర్స్ రన్ చేస్తున్నారు. అవును. సో మీకు ఎంతవరకు మీకు క్యాపబిలిటీ లాభం అనేది అన్న 7 ఇయర్స్ లో నేను 6 ఇయర్స్ నేను మా ఫ్యామిలీ అందరం మేమే కష్టపడి చేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఒక 6 మంత్ నుంచి వర్కర్ ని పెట్టుకుని రన్ చేపిస్తున్నాను. దీంట్లో ఏంటంటే డైరీ ఫామ్ లో మెయిన్ ఏంటంటే మనం కూడా పని చేయాలి. మన యొక్క కష్టం అనేది ఉండాలి. మన ఓనరు కష్టపడకపోతే ఏమి కాదన్న. ఇప్పుడు మనం వర్కర్ ని పెట్టుకున్నాము, పూర్తిగా ఆయన మీద వదిలేసి మనం ఇక్కడ రాకుండా షెడ్యూల్ దగ్గర రాకుండా ఇది చూస్తే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఏ రోజు ఆ రోజు మనం డైలీ వచ్చి గేదెలు ఎట్లున్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. దానాలు ఎట్లా పెడుతున్నారు ఏంది అనేది చెక్ చేసుకోవాలి. అంతా చెక్ చేసుకుంటేనే మనం ఈ రంగంలో ముందరికి దాంతో పాటు ఏంటంటే అన్న దానాలు కూడా పెద్ద గేదెలు కదా, ఒక్కొక్కటి 1,30,000, 1,40,000 గేదెలు. వీటికి దానాలు మనం పూటకి 4 కేజీలు 5 కేజీలు వేయాల్సిందే. అట్లా ఇస్తేనే ఇవి పాలు ఇవ్వగలుగుతాయి. వాటికి వచ్చేసి నాకు నెల మొత్తం మీద దానాలకి ఒక 1,00,000 రూపాయలు దాకా అవుతాయి అన్న. 1,00,000 రూపాయలు అవుతాయి. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మీరు పెట్టిన పెట్టుబడి కాకుండా నెలకి ఎంత వరకు రావచ్చు అన్న? 30 గేదెల మీద వాస్తవంగా చెప్తున్నాను కదా, ఈ ప్రైవేట్ జాబులు ఈ ప్రభుత్వ జాబులు చేయటం కంటే మనము మన దగ్గర వర్తుండి మనం పెట్టుకొని ఒక 10 గేదెలు 14 గేదెలు మనకు తోచినంత పెట్టుకొని మనం కూడా కొద్దిగా దీంట్లో కష్టపడితే కంపల్సరిగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కంటే ఎక్కువ మనం సంపాదించవచ్చు దీంట్లో. సో ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వారికి కొత్తగా డైరీ యువకులు కూడా అన్న జాబుల మీద విరక్తి కొట్టి చాలా మంది వ్యవసాయం ఎక్కువ డైరీ ఫామ్లు ముక్కు చూపుతా ఉన్నారు. అవును. సో వారికి మీరు ఇచ్చే సలహా ఏమైనా దీంట్లో అనుభవం ఉండి రావాలా, లేదంటే సూచనలు తీసుకొని రావాలా, ఏ విధంగా అన్న? కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి ముఖ్యంగా యువకులకి చెప్పేది ఒకటన్నా, వాళ్ళు ఫస్ట్ ఏదైనా సరే డైరీ ఫామ్ పెట్టేటప్పుడు గ్రాసు పెంచుకోవాలి. ఫస్ట్ గ్రాస్ ఉండాలి. గ్రాసు లేకుండా మనము గేదెలు తీసుకొచ్చి డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తాము, వరిగడ్డి ఉంది కదా అని చెప్పేసి మెయింటైన్ చేస్తా అంటే కంపల్సరీగా లాస్ వస్తుందన్న. మనం ఇప్పుడు మన రంగనాథపురం ఏరియాలో దగ్గర చాలా మంది 4-5 డైరీ ఫామ్స్ కూడా పెట్టి ఫెయిల్ అయ్యారు. అవును, వెళ్ళిపోయారు కూడా. అవును. ఇప్పుడు ఎక్కడి నుంచో దగ్గర కూడా పెట్టారు. అవునన్నా. వాళ్ళు కూడా సరిగ్గా వాస్తవంగా వారు వర్క్ లో దిగితేనే వాళ్ళకి తెలుస్తుంది. అవును. అలా పని వాళ్ళ మీద వదిలిపెట్టిపోతే మాత్రం కంపల్సరీ ఫెయిల్ అవుతుంది. దాంతో పాటు అన్న కొత్తగా పెట్టేటోళ్ళకి సలహా ఒకటే, బ్రదర్ మీరు పెట్టాలనే ఆలోచన ఏదైనా ఉంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా డైరీ ఫామ్ దగ్గర రోజు మార్నింగ్ ఈవినింగ్ రావాలి, చూసుకోవాలి. దానాలు ఎట్లా పెడుతున్నారు, ఎట్లున్నాయి, అవి ఒక్కొక్కటి ఎట్లా పాలిస్తున్నాయి, ఇవ్వట్లేదా, మీరు కూడా రోజు కనుక్కుంటూ ఉంటే బాగుంటది. మనం ఏం కనుక్కోకుండా వచ్చి అక్కడ ఫోన్ పట్టుకొని కుర్చీ మీద కూర్చొని అట్లా చూసుకుంటూ పోతే వాళ్ళు వేసేది వాళ్ళు ఎంత తీస్తారు, ఇలా 5 లీటర్లు ఇచ్చింది అనుకో, రేపు 3 లీటర్లు ఇచ్చింది అనుకో, అది తీసి క్యాన్ లో పోసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. మనం ఎక్కడ పాలు తగ్గింది ఏందో మనం అడగకుండా ఉంటే వాళ్ళు సైలెంట్ గానే ఉంటారు. మనం ఏ గేదె పాలిస్తుంది, అలా ఏ గేదె తక్కువైంది అనేది కూడా మనం ప్రతిరోజు అడుగుతుండాలి. అట్లుంటేనే మనం ముందలకెళ్తాం డైరీ ఫామ్ లో. కంపల్సరీ మన అబ్జర్వేషన్ అనేది ఉండాలంట. కంపల్సరీగా అది. ఇవి దూడలవి. దూడలన్న. సో చూసుకోండి, ఇప్పుడు మనం రామకృష్ణ గారితో డైరీ ఫామ్ లో ఉన్నాం. సో తన యొక్క అనుభవాలు, సో దీనికి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత లాభం వస్తుంది, మనం ఎంతవరకు చేయగలదు అన్ని విన్నాం, అన్ని కొంచెం విన్నారు కదా. మొదటగా యువతకి చెప్పేది ఏంటంటే, మీరు డైరీ ఫామ్ లో ముందలికి రావాలనుకుంటే ఫస్ట్ గ్రాస్ పెంచుకోండి. గ్రాస్ పెంచుకొని ఒక షెడ్ అనేది తయారు చేసుకొని, షెడ్ అంటే మరీ హెవీగా కాకపోయినా సరే మన దాంట్లో ఉన్న దాంట్లోనే చేసుకొని, ఆ దాంతో పాటు దాంతో దాంతో పాటు మనము టైం టు టైం అబ్జర్వ్ చేస్తుండాలి. ఒకవేళ మీకు అంతగా వీలు కాని పక్షంలో ఒకరు వర్కర్ని పెట్టుకుంటే మీ షెడ్ అవును. ఇంకోటి మనం ఏదో 50 లక్షలు ₹1,00,00,000 పెట్టి డైరీ ఫామ్ పెట్టి రన్ చేస్తున్నారు. అట్లా ఇలా అనుకోకుండా ఎవరైనా సరే ఫస్ట్ మనకు ఒక 10 గేదెలు తెచ్చుకోండి. ఎవరు తెచ్చుకోవాలన్నా 8 గేదెలు తెచ్చుకోండి స్టార్టింగ్. మరి బ్రీడ్ తెచ్చుకోండి భయ్యా. ఎందుకంటే బ్రీడ్ లేకుండా మనము డైరీ ఫామ్ రన్ చేయాలంటే కొత్తగా పెట్టి యువకులకి రన్ అవ్వాలి. బ్రీడ్ లేకుండా మామూలు చిన్న లోకల్ గేదెల్ని తీసుకొచ్చి రన్ చేయాలంటే అదేమైతాయి అంటే లోకలు ఒక 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, 5 నెలలు ఒక 3 లీటర్లు, 4 లీటర్లు అట్లా ఇస్తాయి. అయితే బ్రీడ్ తెచ్చుకుంటే ఆ బ్రీడ్ వచ్చేసి కంటిన్యూగా ఇస్తాయి భయ్యా. 6 నెలలు కాదు, 8 నెలలు దాకా ఇస్తాయి. వాళ్ళు కట్టినా సరే గేదెలు పాలు 6 నెలలు, 8 నెలలు ఇస్తుంటాయి మంచిగా. ఒక తగ్గితే పాలు 1 లీటర్, అర లీటర్ తగ్గుతుందేమో అంతే. కానీ పాలు మాత్రము కంటిన్యూగా ఉంటది. మంచి బ్రీడ్ తెచ్చుకుంటే. పాలు ఎక్కడ సప్లై చేస్తారు? మేము కౌంటర్ లో సప్లై చేస్తాం భయ్యా. వాళ్ళు డైరెక్ట్ మనం తీసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చూసుకుంటారు ఇక. అంటే అమౌంట్ కూడా 10 days కి ఒకసారి మాకు బిల్స్ వస్తుంటాయి. 10 days కి ఒకసారి. ఇప్పుడు దీనికి మన PMEG లో లోన్ అనేది పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చులే కానీ మనం ముందలకి వెళ్ళలేదు. దాని గురించి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. దాని గురించి అవగాహన లేదు కాబట్టి మనం ముందలకి వెళ్ళలేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్గా వచ్చి మీరు డైరీని కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు.